కాంచీపురంలోని ప్రసిద్ధిగాంచిన ఏకాంబరేశ్వర ఆలయం ఇది. దీనినే శివకంచి అని కూడా అంటారు. దీని స్థల పురాణం ఏంటంటే, పరిహాసానికని పార్వతీదేవి పరమేశ్వరుని కళ్ళు మూసినప్పుడు శివుడు నా కళ్ళే సూర్యచంద్రులు కాబట్టి వాటిని విడిచిపెట్టు అని చెప్తాడు. అమ్మవారు విడిచిపెట్టే సమయానికి కొన్ని యుగాలు అనేది గడిచిపోతాయి. గడిచిపోయేసరికి చాలా విధ్వంసం అని జరిగిపోయి చాలా శిథిలమైపోతాయి. అప్పుడు అమ్మవారు పరిహారానికని ఇసుకతో చేసిన శివలింగానికి పూజించి అభిషేకం చేసి దానికి ప్రాయశ్చిత్తం జరుపుకుంటే ఈలోగా గంగానది ఉధృతానికి శివలింగం ఎక్కడైనా పాడైపోతుందేమోనని దాన్ని హద్దుకుని అమ్మవారు ఉంటుంది. దీనినేమని శివకంచి అంటారు. ఇది కాంచీపురం కామాక్షి అమ్మవారి గుడి దగ్గర నుంచి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. మీరు కామాక్షి గుడి నుంచి ఆటో అయినా ఎక్కచ్చు. దీనికి 20 రూపాయలు తీసుకుంటారు. తెలియని వాళ్ళైతే ఎక్కువ తీసుకుంటారు ఆటో వాళ్ళని. మీరు ఎవరైనా అడ్రస్ అడగాలి అంటే పూలు అమ్ముకునే వాళ్ళని కానీ అక్కడ ఉండే వాళ్ళని కానీ అడగచ్చు. అక్కడంతా తమిళ్ ఉంటుంది. కానీ మీరు ఏకాంబరేశ్వర ఆలయం అంటే వాళ్ళు చెప్తారు. ఇది చూసారా, ఇక్కడ చక్కటి శిల్పకళ అనేది మనం చూడొచ్చు. ఇటు సైడ్ కాంచీపురం అంతా చాలా చక్కటి శిల్పకళని ఉంటారు. ఇది వరకు పూర్వం రాజులు వీటిని కట్టించారు. లోపల గర్భగుడి దగ్గర మామిడి చెట్టు మాను అనేది ఉంటుంది. ఇది అమ్మవారు పూజ చేసి అమ్మవారు ఇక్కడ జపం చేసుకునేవారు. ఈ మామిడి చెట్టుకి 4 కొమ్మలు ఉంటాయి. 4 కొమ్మలకి 4 రకాల మామిడికాయలు అనేవి కాస్తాయి. ఇది ఇక్కడ ఎత్తడిది ఉంది కదా, అదే గర్భగుడి. దాని పక్కనంటానే అమ్మవారు ప్రతిష్ఠించిన మాను అనేది ఉంటారు. వెండి తాపడంతో ఉంటుంది. చూడండి, ఇది కోనేరు.